ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి ఆలోచించుకుందాం. విధేయత. బైబిల్లోని ఒక చిన్న సంఘటన మనకు గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. అది లోతు భార్య కథ. లోతు భార్య అవిధేయతకు ఒక ఉదాహరణ. సొదొమ, గొమొర్రా పట్టణాలు వాటి పాపాల కారణంగా దేవుని ఉగ్రతకు గురయ్యాయి. ఆ ప్రాంతంలో ఉన్న నీతిమంతుడైన లోతును, అతని కుటుంబాన్ని రక్షించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఇద్దరు దేవదూతలు వారిని పట్టణం వెలుపలికి నడిపించి ఒక ఆజ్ఞ ఇచ్చారు. నీ ప్రాణాన్ని దక్కించుకోవడానికి పారిపో. వెనక్కి తిరిగి చూడకు. ఈ మైదానంలో ఎక్కడా ఆగకుండా ఆ పర్వతానికి పారిపో, లేకపోతే నీవు కూడా నశించిపోతావు. ఆదికాండము 19వ అధ్యాయం 17వ వచనం. లోతు, అతని కుమార్తెలు ఈ ఆజ్ఞను పాటించారు. కాని లోతు భార్య మాత్రం వెనక్కి తిరిగి చూసింది. ఫలితంగా ఆమె ఉప్పుస్తంభం అయిపోయింది. ఆదికాండము 19వ అధ్యాయం 26వ వచనం. ప్రభువైన యేసు కూడా తన శిష్యులతో మాట్లాడుతూ లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి అని చెప్పాడు. లూకా 17వ అధ్యాయం 32వ వచనం. ఆమె చేసిన పాపం ఏమిటి? అది అవిధేయత. దేవుడు స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు, వెనక్కి చూడకు. కాని ఆమె ఆ ఆజ్ఞను ధిక్కరించింది. ఎందుకు? ఆమె హృదయమింకా ఆ నాశనమయ్యే లోకంమీద, సొదొమలోని సంపదలు, సౌకర్యాలమీద ఉంది. ఆమె దేవుని మాటకంటే లోక ఆశలకే ప్రాధాన్యతిచ్చింది. ఇది కేవలం ఒక చర్య కాదు, ఇది ఆమె హృదయంలోని లోకసంబంధమైన కోరికలను బయటపెట్టింది. దేవుడు విధేయతను ఎందుకు కోరుకుంటాడు? దేవుడు మనల్ని తన స్వరూపంలో సృష్టించాడు. మంచి చెడుల మధ్య తేడాను గుర్తించే వివేచనను మనకిచ్చాడు. ఆయన మనల్ని ప్రేమిస్తాడు, మన మంచి కోరుకుంటాడు. అందుకే మనల్ని సుఖంగా సంతోషంగా జీవించమని కోరుకుంటాడు. ఆయన ఇచ్చే ఆజ్ఞలు, కట్టడలు మనకు బంధకాలు కావు, అవి మన క్షేమం కోసమిచ్చిన మార్గదర్శకాలు. ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు మన జీవితాల్లో శాంతి, సంతోషముంటాయి. మనం అవిధేయత చూపినప్పుడు మనకు దుఃఖాలు, బాధలు ఎదురవుతాయి, చివరకు ఆత్మీయ మరణానికి దారితీస్తుంది. దేవుడు మనల్ని పరలోకంలో ఆయనను సేవించడానికి ఎంచుకున్నాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం, 22వ అధ్యాయం 14వ వచనం. దేవునికి విధేయత చూపకపోతే మనం సాతానుకు విధేయులైనట్లే. రోమాపత్రిక 6వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. విధేయత అనేది మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన లక్షణం. యేసు ప్రభువు కూడా కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. హెబ్రీపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. దేవుని ఆజ్ఞలకు విధేయులై జీవించిన వారికి నిత్యజీవం, అవిధేయులైన వారికి నిత్య నరకం ఉంటుంది. బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. దూతల అవిధేయత. పాపం చేసిన దేవదూతలను దేవుడు విడిచిపెట్టలేదు, వారిని చీకటి బిలాలలో ఉంచి తీర్పు కోసం దాచిపెట్టాడు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. నోవహు కాలం నాటి అవిధేయులు. నోవహు కాలంలో అవిధేయులైన వారందరినీ జలప్రళయం ద్వారా నాశనం చేశాడు. సొదొమ, గొమొర్రాల పట్టణస్థులు వారి అవిధేయత కారణంగా పట్టణాలను నాశనం చేశాడు. ఈ సంఘటనలన్నీ మనకు హెచ్చరికలుగా ఉన్నాయి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. దేవుని ఆజ్ఞలకు లోబడటం మన క్షేమం కోసమేనని గ్రహించాలి. అవిధేయతకు కారణాలు. అవిధేయతకు కొన్ని కారణాలు: దేవుని ఆజ్ఞలను తెలుసుకోకపోవడం, తిరుగుబాటు చేసే స్వభావం, ఈ లోక సంబంధమైన కోరికలు, ఆత్మీయ జీవితం లేని నాయకులను అనుసరించడం, తెలిసికూడా రేపు అని వాయిదా వేయడం. లోతు భార్యకు ఈ లోక ఆశలే ఆమెకు శాపంగా మారాయి. ఆమె హృదయం సొదొమ వైపే ఉంది. అందుకే దేవుని మాటను ధిక్కరించి నిత్యజీవాన్ని పోగొట్టుకుంది. దేవుడు మన నుండి సంపూర్ణమైన విధేయతను కోరుకుంటున్నాడు. ఆ విధేయత ఆయన మనకిచ్చిన ప్రేమకు, రక్షణకు మనం చూపించే కృతజ్ఞత.